మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి తెలియదుగా ఏం జరుగుతుందో. కాబట్టి నేను ఖచ్చితంగా ఏవో పాపాలు చేసి ఉంటాను, లేకపోతే మనుష్య శరీరంలో ఉండను. కాబట్టి పాపం యొక్క ఫలితం కూడా వస్తుంది, ఎక్కడో అక్కడ వస్తుంది. ఈశ్వర, అప్పుడు నాకు తెలియదు, నేను ఖచ్చితంగా పాపం చేశాను, ముందు అంగీకరించి తీరాలి. నేను పాపం చేసిన వాడనే, కాబట్టే మనుష్య శరీరంలో ఉన్నాను. కానీ అప్పుడు నేను చేసినది తెలియక చేశాను. ఇప్పుడు నేను అటువంటి పాపకర్మ చెయ్యను. పాపకర్మ అంటే ఈశ్వరుడు ఏది చెయ్యొద్దన్నాడో అది నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మని ఆచరించడమే పాపమని పేరు. నేనిప్పుడు ఆ పని చెయ్యను. కాబట్టి ఈశ్వర, నా యందు దయ వహించి, నేను అంత బాధ తట్టుకోలేను. బాధ తట్టుకోలేను అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నీ పాదములకు దూరంగా జరిగిపోలేను. నాకు దుఃఖం కలిగితే ఆ దుఃఖంలో నిన్ను మరిచిపోతానేమోనని బెంగగా ఉంది. అందుకని వద్దు, నన్ను క్షమించి ఆ పాపము యొక్క ఫలితము నన్ను విపరీతమైన దుఃఖానికి వశుడనైపోయేటట్టుగా చెయ్యకుండా నన్ను నువ్వు రక్షించు అని అడుగుతారు. అది ప్రార్థన యొక్క తాత్పర్యం. అందుకు చేస్తాడు ప్రార్థన. అందుకే ప్రార్థన చెయ్యకపోతే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి, ఇంకా ఇంకా జారిపోతాడు కిందకి. ఎలా జారిపోతాడో మీకు నేను మాట చెప్తాను. దుఃఖం రావడం ఆగదు, ప్రార్థన లేదు, పశ్చాత్తాపము లేదు, ఈశ్వరుడు ఫలితాన్ని ఇచ్చేస్తాడు. ఫలితాన్ని ఇచ్చేసిన తర్వాత ఏమంటాడంటే, భగవంతుడు నన్ను ఇంత కష్టపెట్టాడు, నాకింత అన్యాయం చేశాడు, నేనెందుకు భగవంతుణ్ణి కొలవాలి, నేనెందుకు ఆయనకి నమస్కారం చెయ్యాలని మళ్ళీ నింద చేస్తాడు. ఆయన నీకు ఫలితాన్ని ఇచ్చినవాడు. నువ్వు చేసుకున్న పాపం వలన ఫలితాన్ని ఇచ్చి అక్కడితో నువ్వు చేసుకున్న పాపం పోయేటట్టు ఆయన అనుగ్రహించాడా? అనుగ్రహించిన వాడిని తిట్టావు. తిట్టిన కారణం చేత మళ్ళీ భయంకరమైన పాపం ఖాతాలో పడుతుంది. ఒక పాపాన్ని అనుభవించడంలో మళ్ళీ 100 పాపములు చేసి కిందకి జారిపోతాడు. అలా జారిపోకుండా ఉండాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మనసు ఎప్పుడూ పరిపక్వతతో నిలబడగలిగినటువంటి స్థితిని పొందాలంటే పరమేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యడం వినా మార్గం లేదు. అందుకే కాలమునకు దురితమునకు మధ్యలో నొక్కుడు పడిపోతున్న వాణ్ణి పైకెత్తగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. వేరొకడికి తెలియదు, వేరొకడు ఎత్తలేడు, అది సాధ్యం కాదు. భగవత్ స్వరూపులైనటువంటి మహాపురుషులు పసిగట్టగలరు, వాళ్ళు ఉద్ధరిస్తారు ఒక్కొక్కసారి. కానీ అదే పనిగా అందరినీ ఉద్ధరించడం వాళ్ళకి సాధ్యం కాదు. కానీ ఒక్క పరమేశ్వరుడు మాత్రం అపారమైన కరుణామూర్తి అయి ఎంతటి ఆపద తరువుకొచ్చేస్తున్నా సరే ఆయన కాపాడతాడు. అందుకే సనాతన ధర్మమునందు ప్రక్రియ ప్రవచనం వింటారు. ప్రవచనం చెయ్యడం, ప్రవచనం వినడం అనేటటువంటి ప్రక్రియ సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. ఏది ప్రవచనం చేస్తారు? పురాణ ప్రవచనం చేస్తారు. పురాణము అన్న మాటని మీరు అర్థం చేసుకోవాలి. పురాణము చరిత్ర కాదు, చరిత్ర వేరు, పురాణం వేరు. పురాణము అంటే సర్గశ్చ అనుసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. 5 లక్షణములతో కూడుకుని ఉంటుంది పురాణం. అది మనని ధర్మమునందు నిలబెడుతుంది. చరిత్ర అలా కాదు, ఒక వ్యక్తి చేసిన పని చెప్పి ఆపేస్తుంది. కృష్ణదేవరాయల వారు ఎలా పుట్టారు, కృష్ణదేవరాయల వారు ఎలా పెరిగారు, కృష్ణదేవరాయల వారు ఏం చేశారు, కృష్ణదేవరాయల వారు ఎలా చనిపోయారు చెప్తుంది చరిత్ర. కృష్ణదేవరాయల వారు చనిపోయారంటే ఆయన శరీరం పడిపోయింది, ఆయన జీవుడేమయ్యాడు చరిత్రకి తెలియదు. చరిత్ర వ్యక్తి కథ మాత్రమే చెప్పి ఆగిపోతుంది, అంతకన్నా చెప్పడం చరిత్రకి తెలియదు. కానీ పురాణం అలా కాదు, జీవుడు ఏమయ్యాడో చెప్తుంది. మీరు భాగవతం చదివారనుకోండి, అందులో భరతోపాఖ్యానము అని ఉంటుంది. అందులో ఆయన ఒక లేడి పిల్లతో బాగా వ్యామోహం పొందుతాడు. లేడి పిల్లతో వ్యామోహం పొంది మరణించినందుకు భరతుడు ఉత్తర జన్మలలో ఏమయ్యాడో చెప్తారు. చెప్పి చిట్ట చివర ఆయన మోక్షానికి ఎలా చేరుకున్నాడో చెప్తారు. అంటే ఒక జీవుడు దేనితో సంగం పెట్టుకుంటే పునర్జన్మలలో ఎలా ఎలా వెడుతున్నాడో పురాణం ఒక్కటే చెప్తుంది. అందుకే పురాణ ప్రవచనం అంటారు, వింటారు. ప్రవచనం అంటే ప్రకృష్టవచనం ప్రవచనం. ఒక రాట పాతినప్పుడు ఆ రాటని పాతినవాడే ఊపి చూస్తాడు. ఓ కర్ర పాపుతాడు, పాతి తనే ఊపుతాడు. ఆ ఊగుతోంది బాగా, ఇది ఇంకా స్థిరంగా లేదు అని వెళ్ళి మళ్ళీ 4 రాళ్ళు పట్టుకొచ్చి దాన్ని మొదట్లో పడేసి
గుణపాన్ని తిప్పి బాగా దాంట్లోకి గుచ్చుతాడు, తన పాదంతో తొక్కుతాడు, తొక్కి మళ్ళీ కొంత మట్టి పోస్తాడు, ఇప్పుడు ఊపుతాడు, ఊగట్లేదు, ఇప్పుడు వెళ్ళిపోతాడు. రాట పాతినప్పుడు ఎంత జాగ్రత్తగా ఊపి చూసి పాతతాడో అలా తాను చెప్పిన విషయం అవతల వాళ్లలో నాటుకుందో లేదో తెలుసుకోవడానికి జీవుని యొక్క యాత్రనంతటినీ కూడా మనకి అభివృద్ధి కలిగేటట్టుగా, మనకి ఆ వంశానుచరితం చెప్పినటువంటి రూపం ఏది ఉన్నదో అది కథ కాదు, ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. అది కల్పిత కథ కాదు. శ్రీరామాయణం కల్పిత కథ కాదు. రామాయణం జరిగిన కాలంలో రామాయణ రచన చేసిన వాల్మీకి మహర్షి ఆశ్రమ నిర్మాణం చేసుకుని లవకుశలకి తానే రామాయణాన్ని బోధించారు. కాబట్టి వాల్మీకి శ్రీరామాయణమునందు వ్యక్తి, పాత్ర అనకూడదు. పాత్ర అంటే కల్పిత కథ యందు కల్పితమైనటువంటి ఒక నటన ఒక వ్యక్తి చేస్తే పాత్ర అంటారు. ఆయన పాత్ర పోషించాడు అని నేను అన్నాను అనుకోండి, అది జరిగిన కథ కాదు. ఆయన నిజంగా అది కాదు, ఆయన నటించాడు కాసేపు. ఆయన నిజ జీవితంలో కోట్లకు పడగలెత్తాడు, కాసేపు అన్నం లేనివాడిగా నటించాడు. అప్పుడు ఆయన పాత్ర పోషించాడంటాను. ఆయన ఆ కథలో అంతర్భాగం అనుకోండి, ఆ కథ యందు ఆయన ఒక వ్యక్తి, ఆయన పాత్ర కాదు. అప్పుడు పాత్ర అనకూడదు. భాగవతంలో, భారతంలో వ్యాసుడు పాత్ర కాదు. భారతమునందు భాగవతమునందు వ్యాసుడు వ్యక్తి. వ్యాసుడు కూడా భారతంలో ఆయనకి కూడా తాను చూడవలసినటువంటి విశేషాల్ని తాను చూశాడు. ఎక్కడెక్కడ భరతవంశం ఆగిపోతుంటే పాండవోత్పత్తి వాటి యందు తన ప్రమేయం ఉన్నది. అందుకని అవి కల్పిత కథలు కావు, ఇతిహాసములు అంటారు. ఇతిహాసములు అంటే ఒక్క అక్షరము కల్పన లేదు. ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. అందుకే రామాయణ భారత భాగవతములు ఇతిహాసములు. ఇతిహాసములు అంటే అవి అట్లే జరిగినవి. నువ్వు నమ్మి అవి అలా జరిగినప్పుడు నీకు అదే జరుగుతుంది. అక్కడ ఉన్న వ్యక్తి సరి అయిన మార్గంలో నడిస్తే మోక్షాన్ని పొందాడు. అక్కడ ఉన్న వ్యక్తి సరి అయిన మార్గంలో వెళ్ళకపోతే వైక్లభ్యాలు పొందాడు. నువ్వు దాన్ని ఆధారం చేసుకుని నీ మార్గాన్ని నువ్వు దిద్దుకొమ్మని చెప్పడానికి ప్రవచనం, ప్రకృష్టవచనం చేస్తారు. ఈ ప్రకృష్టవచనం, ప్రవచనం వినడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటంటే, తాను ఎందుకు ఏ పని చేస్తున్నానన్న విషయంలో ఒక సమగ్రమైన అవగాహన ఏర్పడుతుంది. భగవంతుడు అలా ప్రార్థన చేస్తే పాపాన్ని తీసేస్తాడా? అలా ఎవ్వరికీ అసలు పాపాన్ని అనుభవించవలసిన అవసరం లేకుండా చేసేస్తాడా ప్రార్థన చేస్తే? ఖచ్చితంగా చేస్తాడు. అందులో మీకు సందేహం ఇసుమంత కూడా అక్కర్లేదు. ఖచ్చితంగా ఆయన చెయ్యగలడు. కానీ ఒక్కటి చేస్తాడు, పాపం పోయింది అనడానికి భయంకరమైనటువంటి కష్టాన్ని అనుభవించవలసిన వాణ్ణి చిన్న కష్టం అనుభవించేటట్టు చేస్తాడు. పాము కరవాలి, చీమ కరుస్తుంది. పాము కరిచి విషమెక్కి అతను వైద్యశాలలో పడుండాలి. చీమ కరిచి మంట పుట్టి చేత్తో రుద్దుకుని కించిత్ బాధపడతాడు. పాము కరవవలసిన వాణ్ణి చీమ కరిపించి విడిచిపెడతాడు. ఆయనే ఇవాళ పాము కరవాలి, నన్ను పాము కరవలేదు, చీమ కరిచి విడిచిపెట్టింది అని మనకి తెలియక్కర్లేదు. భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు. ఆయన అనుగ్రహం ఉన్నదా రక్షింపబడతావు, ఆయన అనుగ్రహము లేదా రక్షింపబడడు. అందుకే ఒక రోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు ఉద్వేగంతో ప్రారంభము చేయవద్దు. రజోగుణ సంబంధమైన కోర్కెలతో పరుగులు తీయవద్దు. భగవత్ ప్రార్థనతో ప్రారంభం చెయ్యి. అందుకే సనాతన ధర్మంలో ప్రార్థన అన్నది ఏ కార్యక్రమమునకు మినహాయింపు కాదు. నేను ప్రవచనం చేయడానికి కూర్చున్నాను అనుకోండి, నేను ప్రార్థన చెయ్యాలి. ఎవరిని ప్రార్థన చెయ్యాలి? ప్రధానమైన ప్రార్థన ఎవరిని ఉద్దేశించి ఉంటుందంటే మా గురువు గారిని ఉద్దేశించి ఉంటుంది. నేను 10 మందికి చెప్పాలి. నేను చెప్పేటప్పుడు నా నోటి వెంట అనవసరపు విషయం రాకూడదు, అశాస్త్రీయమైనది రాకూడదు.
పెద్దలు చెప్పని విషయం నేను చెప్పకూడదు, నా బుద్ధికి తోచింది ఏదో నేను చెప్పేయకూడదు. ఇక్కడ ఒక 2000 మంది కూర్చుని ఉంటే ఒక్క నిమిషం నేను అనవసరపు ప్రసంగం చేస్తే ఒక్కొక్కరి జీవితంలో నిమిషం సమయం చొప్పున 2000 నిమిషాలకి నేను జవాబుదారి. కాబట్టి ఒక నిమిషం వృధా కాకుండా నేను ఏది మాట్లాడాలో అదే నా నోటి వెంట పలికేటట్టు గురువుగారు ఆ చెప్పేటప్పుడు నాకు అస్పష్టత కలగకుండా నా మాటలు వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా నా చేత పలికించండని నాకు ఎవరు జ్ఞానభిక్ష పెట్టారో ఆ గురువుగారి పాదములు పట్టి ప్రార్థన చేసి ప్రసంగం అయిపోయిన తర్వాత నా చేత పలికించినటువంటి గురువుగారికి కృతజ్ఞతలతో మంగళాశాసనంతో ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ప్రార్థన ఏది చెయ్యండి మొట్టమొదట ప్రార్థనతో ప్రారంభం. తప్ప అసలు ప్రార్థన లేకుండా ఏ కార్యక్రమం ప్రారంభం కాదు. నువ్వు ఒక సంకల్పం చేస్తున్నావు ఇది చేస్తాను అని, కానీ నువ్వు చేసిన సంకల్పం జరగకపోవడానికి ఒకరున్నారు, ఆయన అనుగ్రహం మీద ఆధారపడింది. ఈ పుణ్యం వీడికి కట్టపెట్టడానికి వీల్లేదని ఆయన అన్నాడు అనుకోండి, ఆయన కూర్చొనివ్వడు, ఆయన చెయ్యనివ్వడు. కాశీ వెడదామని బయలుదేరి మొఘల్ సరాయి స్టేషన్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసిన వాళ్ళు నాకు తెలుసు. యాత్ర చేయడానికి వచ్చి 1 రోజో 2 రోజులో ఉండి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు. ఈశ్వరానుగ్రహం లేకుండా ఈశ్వర సంబంధమైన కార్యమునందు నిలబడడం కూడా సాధ్యం కాదు. పాపము అడ్డొచ్చి పాడు చెయ్యకుండా ఉండాలి అంటే భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడం వినా మార్గము లేదు. అందుకే ఎవరు త్రికరణ శుద్ధిగా పరమభక్తితో వాడున్నాడు, వాడు ఈశ్వరుడు, వాడు శాసకుడు, వాడికి తెలుసు, వాడు నా మీద శిక్ష వెయ్యకుండా నన్ను అనుగ్రహించి నన్ను రక్షించాలి అనుకుంటే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చెయ్యకపోతే దురితం తన ఫలితాన్ని తాను ఇచ్చేస్తుంది. నేను మీతో ఆ విషయాలు వేదిక మీద చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తాను, పరోక్షంగా మీరు పట్టుకోగలరు. ఈ భగవత్ సంబంధంలో ప్రవచనాలు చేసే అలవాటు ఉన్న కారణం చేత నాబోటిగాడికి అటువంటి అనుభవం ఎక్కువగా ఉంటుంది. చాలామంది వచ్చి మాట్లాడుతుంటారు. కాబట్టి ఇంట్లో ఏదో ఒక పెద్ద ఇబ్బంది ఒకటి జరుగుతుంది. వాడు గతంలో ఏదో పాపం చేస్తే కదా ఈశ్వరుడు ఆ ఫలితాన్ని ఇచ్చాడు, లేకుండా ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే భగవంతుడి మీద గినిసి కొన్ని సంవత్సరముల పాటు అనుష్ఠానం మానేస్తాడు. ఇంట్లో భగవన్మూర్తి కూడా ఉండదు. నాకు తెలుసు కొన్ని కుటుంబాలు తీసేసిన వాళ్ళు తెలుసు. భగవంతుడిని ప్రార్థన చేయడు, ఇక భగవంతుడి పాదాలు పట్టుకోడు. ఎవరికి నష్టం నాకు చెప్పండి? ఆయనకి ఏమైనా నష్టం ఉందా? ఆయనకేం నష్టం లేదు. మనుష్య జీవితాన్ని నువ్వు పోగొట్టేసుకుంటున్నావు. పాపము నీది, ఫలితము నీది. చేసిన దానికి ఫలితం అనుభవించావు. ఉన్న అవకాశాన్ని కూడా ఎందుకు జారవిడుచుకుంటావు? ఇప్పటికైనా భగవన్మార్గంలో నిలబడకపోతే ఎప్పటికీ నిన్ను నువ్వు సంస్కరించుకోగలుగుతావు? అందుకే పెద్దలైన వారు చాలా పెద్ద ప్రమాదమే జరిగిందనుకోండి, చాలా విశేషమైన కష్టమే వచ్చిందనుకోండి, వెంటనే భగవంతుని ముందు సాష్టాంగ పడతారు. కారణం ఏమంటే ఈశ్వర, ఎంత పెద్ద పాపం గతంలో చేసి ఉండకపోతే నేను ఇవాళ నిన్ను నమ్మి ఉన్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు నాకు ఈ శిక్ష వేసి ఉంటావు. ఇక్కడితో నా పాపం పోయింది. ఇప్పటికైనా నా మనసు చెదిరిపోయి నీ పాదములు విడిచిపెట్టేయకుండా మాత్రం కాపాడు. అందుకే ధూర్జట్ అంటాడు, నిన్ను సేవింపగ నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నిన్ను నేను సేవిస్తుండగా నిత్యోత్సవం బబ్బని ప్రతిరోజు నన్ను పొగుడుతూ ఉండని, ఆపదలు రాని, గ్రహగతులు కుందింపని గ్రహగతులు నన్ను తొక్కి పెట్టేని, నాకు బాధ లేదు. నాకు కోరిక ఒక్కటే, ఈశ్వర నీ పాదముల యందు విస్మృతి మాత్రం కలగకూడదు. కష్టం వచ్చినప్పుడే గట్టిగా పట్టుకోవాలి. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, భగవంతుడు అనేటటువంటి వాడు కరుణాసముద్రుడు. అందుకే దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. అంత కరుణాసముద్రుడైన పరమేశ్వరుడు చాలా చిన్న బుచ్చేసుకునేది ఎప్పుడో తెలుసా? అంత పాపం చేసినందుకు కష్టాన్ని ఇస్తే అప్పుడు కూడా విడిచిపెట్టకుండా భగవంతుడి పాదాలు పట్టుకున్నాడు అనుకోండి, వాడిని చూసి ఆయన కుపితుడైపోతాడు. ఊరే ఇంత కష్టపెట్టాను రా పాపం చేశావని,
అయినా వదలలేదురా నా పాదాలు నువ్వు. ఆయన ఎంత తల్లడిల్లిపోతాడో. సుఖం ఇచ్చినప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకోవడం పెద్ద కష్టమే ఉందండి, కష్టం కాదు. కష్టం వచ్చినప్పుడు ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడంలోనే నిజమైనటువంటి భక్తి ఉంది, పరిణితితో కూడిన భక్తి ఉన్నది. మీరు చూడండి, నా పెన్ను కనపడలేదు. నా పెన్ను కనపడకపోతే ఎప్పుడు నా పెన్ను రాసి అక్కడ పెడితే మా అమ్మాయి తీసేయడం అలవాటు దానికి. అందుకని నా పెన్ను కనపడలేదని మా అమ్మాయిని పట్టుకుని నింద చేసి ఆఫీస్కి వెళ్తున్నాడు, పెన్ను కనపడలేదు, నువ్వే తీసుంటావు ధూర్తురాలా, ఎప్పుడు నా పెన్ను తీసేస్తావు, ఎక్కడ పెట్టావు అన్నారు. నాన్నగారండి నిజంగా నేను పెన్ను తీయలేదు నాన్నగారండి, నాకు తెలియదు నాన్నగారండి అంది. అయినా సరే గట్టిగా కేకలేసేసాను, గుడ్లు నీరు కొక్కుని నాకు తెలియదు నాన్నగారండి అంటుంది. నేను ఎప్పుడు ఇంతే, నువ్వు బుద్ధిహీనురాలా అంటూ కిందకి వెళ్ళిపోయి నా మోటార్ సైకిల్ తీస్తుంటే దాని పౌచ్లో ముందు రోజు తీసుకొచ్చినటువంటి పుస్తకానికి గుచ్చి పెన్ను ఉంది. అరే పాపం అది తీయలేదురా, నేనే మర్చిపోయాను, నా స్కూటర్లోనే పెట్టుకున్నాను, దాన్ని అంతా నింద చేశాను అనుకున్నాను. అది పరిగెత్తుకుంటూ మెట్లు దిగి నాన్నగారండి హెల్మెట్ మర్చిపోయారు నాన్నగారండి, పట్టుకొచ్చి ఇచ్చింది. ఇప్పుడు నాకు దాన్ని చూస్తే ఎలా ఉంటుంది? పెన్ను అది తీయకపోయినా తీసిందనుకుని అన్ని తిట్టేశాను. నేను కిందకు వచ్చేసాను. నేను హెల్మెట్ మర్చిపోయానని పిచ్చి తల్లి పరిగెత్తుకుంటూ నాన్నగారండి అని పట్టుకొచ్చింది. ఇంత తిట్టారు, మంచి పని అయిందిలే, పోలీసులు పట్టుకుంటే 100 రూపాయలు కట్టుకుంటాడని ఊరుకోలేదు. నా కోసం పరిగెత్తుకొచ్చింది పిచ్చి తల్లని. నానా నీకు సాయంకాలం వచ్చేటప్పుడు కాజాలు తెచ్చి పెడతాను రా అంటాను. అనకపోయినా గుర్తు పెట్టుకుని కాజాలు అట్టుకొస్తాను. ఎందుకని? నేను ఎవరిని బాధ పెట్టానో అదే నా వెంట పడింది. నా కూతుర్ని పెన్ను తీసిందని నేను నింద చేసినా నాకు హెల్మెట్ తెచ్చిస్తే లౌకికమైన తండ్రిని నేనే అంత పొంగిపోతే, చేసిన పాపానికి కష్టపెట్టినా విడిచిపెట్టకుండా పాదాలు పట్టుకున్న భక్తుణ్ణి చూసి పరమేశ్వరుడు ఎంత పొంగిపోతాడు. అది పరమేశ్వర తత్వం. కాబట్టి అందుకే పెద్దలు కష్టం రావడాన్ని ఆహ్వానించారు జీవితంలో. భగవత్ కృప పొందడానికి, పాపం పోగొట్టుకోవడానికి మార్గం. వద్దంటావా, నువ్వంత తట్టుకోలేనంటావా, ప్రార్థన చెయ్యి. పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే దురితమును తొలగిస్తాడు. తొలగించి పెద్ద కష్టం రావలసిన చోట చిన్న కష్టంతో తీసేస్తాడు. ప్రార్థన చేయుట అన్న మాట వెనక ఉన్న రహస్యం తెలిసి చెయ్యాలి. ఇవాళ బాగున్నాను కానీ ఈశ్వరా, నేను ఇలాగే సంతోషంగా నీ కథ చెప్పుకుంటూ హాయిగా ఆనందంగా బతకాలి. తండ్రి నన్ను జాగ్రత్తగా చూడు సుమా, నా మనసు బెంగ పెట్టుకోకుండా కాపాడు సుమా, అది నీకొక్కడికే తెలుసు, ఎటువైపు నుంచి ఏదొస్తోందో నాకు తెలియదుగా, దాన్ని పరిమార్చి కాపాడు సుమా అని నేను ఆయన సర్వజ్ఞుడన్న భావనతో ప్రార్థన చేసి, గతంలో ఏదో చేసి ఉంటాను, లేకపోతే మనుష్య శరీరంలో ఎందుకుంటాను, అది అడ్డు రాకుండా ఆయన ఆపగలడన్న నమ్మకంతో నేను ప్రార్థన చేశాను అనుకోండి, దానికి ప్రార్థన అని పేరు. అందుకే సనాతన ధర్మంలో ప్రార్థన అన్నది లేకుండా అసలు ఏ పని ఉండదు. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ప్రార్థన చెయ్యవలసిందే. ప్రార్థనకు మినహాయింపు లేదు. అది ప్రార్థన. ఇక స్తుతి అని ఒకటి ఉంటుంది. స్తుతి అన్న మాటకు అర్థం ఏమిటంటే, అది ప్రార్థన కాదు, భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించినటువంటి కారణం చేత రోమాంచితమైతే, హర్షము పెళ్ళుబికితే, ఎంతో సంతోషం కలిగితే, ఆ సంతోషం లోపల పట్టక వాగ్రూపంగా బయటికి వస్తే దాన్ని స్తుతి చేశాడు అంటారు. స్తుతి అంటే పుస్తకం పట్టుకుని ఏదో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, లేకపోతే నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ అది చదువుకోవడం స్తుతి కాదు. స్తుతి అన్న మాటకు అర్థం ఏంటంటే, భగవంతుని యొక్క గుణములను అనుభవించడం వల్ల మీ నోటి వెంట రావాలి. నోటి వెంట వచ్చేటప్పుడు ఆ వస్తున్నది ఆగిపోవాలి మధ్యలో. ఒక బిందెని పంపు కిందకి పట్టుకెళ్ళి పెడితే నిండిపోయిన బింది ఇంకా నీరు పట్టలేక అంచుల వెంట జారిపోతే ఎలా జారిపోతుందో, అలా భగవంతుని యొక్క గుణములు అనుభవంలోకి వచ్చి ఆనందము కలిగి, ఆ ఆనందము లోపల పట్టక వాగ్రూపంగా బయటికి వస్తూ ఆగిపోయి కన్నుల వెంట ధారగా నీరు కారుతూ ఉండిపోయాడు అనుకోండి, అది స్తుతి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఎదురుగుండా సీతారాముల మూర్తులు ఉన్నాయి. ఎదురుగుండా సీతారాముల మూర్తులు పోని అలా విడిచిపెట్టండి,
ఏదో శ్రీశైలమో ఎక్కడికో వెళ్ళాడు. సీతాదేవి ప్రతిష్ఠ చేసినటువంటి సహస్రలింగం ఉంది అక్కడ. ఆ సహస్రలింగానికి అభిషేకం చేసుకుంటున్నాడు. అభిషేకం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది. మా అమ్మ సీతమ్మ ఈ లింగాన్ని ప్రతిష్ఠ చేసింది అంటే మా అమ్మ ఇక్కడికి వచ్చి నిలబడి మా అమ్మ అంత బరువు పట్టరాలేదని స్వామి హనుమతి ఇచ్చి ఉంటారు. పక్కనే నా తండ్రి రామయ్య నిలబడి ఉంటారు. మా అమ్మ తన చేతులతో ఈ శివలింగాన్ని పెట్టి ప్రతిష్ఠ చెప్పుంటుంది. మా అమ్మ ఇక్కడే నిలబడింది, మా అయ్య ఇక్కడే నిలబడ్డారు, వాళ్ళిద్దరి పాదాలు ఇక్కడే ఉండుంటాయి, పక్కనే మా స్వామి హనుమ నిలబడి ఉండుంటారు. మా అమ్మ పట్టుచీర కట్టుకుని ఉండుంటుంది. ఏమి నా తల్లి సీతమ్మ, ఏమి మహాపతివ్రత, ఎన్ని కష్టాలు పడి కూడా పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుని ఇన్ని యుగాలు దాటిపోయిన పూజలు అందుకుంటోంది. అబ్బా నా తల్లి ఇక్కడే నిలబడింది అని, నా కులదైవం శంకరుడు శివలింగంగా ఉన్నాడు, నా ఇష్టదైవం సీతారాములు ఇక్కడ నిలబడ్డారని భావన కలిగిందనుకోండి. ఇప్పుడు ఒక్కసారి ఈ కులదైవాన్ని ఇష్టదైవాన్ని కలిపి పాదాలు గట్టిగా కౌగలించుకునే అవకాశం వచ్చింది నీకు. ఇద్దరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు నువ్వు అకస్మాత్తుగా అభిషేకం చేస్తున్నవాడివి శివలింగం మీద ఒరిగిపోయి రెండు చేతులతో ఇలా గట్టిగా కౌగిలించేసుకుంటావు. చూసేవాడికి పిచ్చాడా విర్రాడా ఏమిటా పని అనిపిస్తుంది. నీకు తెలిసి ఎందుకు కౌగిలించుకున్నావు. ఆ కౌగిలించుకున్నప్పుడు నీకు రోమాంచితమైపోయి ఆ శివలింగం మీద తలపెట్టి రామచంద్రమూర్తి పాదాలు సీతమ్మ పాదాలు నీ చేతులకు తగులుతుంటే నువ్వు పరవశించిపోతూ అబ్బా నా తల్లిదండ్రులు, ఏమి ఆనందం, నా జీవితంలో అమృత క్షణం అని పొంగిపోతూ నువ్వు అప్పటి వరకు ఏది చెప్తున్నావో అది నోటి వెంట ఆగిపోయి కన్నుల వెంట నీటి చుక్కలు ఇలా పడితే అది ఏడుపు కాదు, ఆనంద భాష్పాలు. ఒళ్ళు గగురు పొడిచి నిలబడిపోయి ఆ ఆనందంలో ఒక్కసారి కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కో యుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్ సమర్థస్య కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని ఆ సీతారాముల గుణగణములను స్తోత్రం చేశావు. అది పరవశించిపోయి అబ్బా మా తండ్రి అంతటి వాడు, మా తల్లి అంతటిది అన్న పొంగుతో ఇలా కూర్చోకుండా ఇలా రెండు చేతులు ఎత్తి సంతోషంతో చేశావే, అది స్తుతి. ఆ స్తుతి, ఆ ఆనందం, ఆ గగుర్పాటు జీవితంలో కలగాలి. అది లేకుండా బ్రతికున్నంతకాలము పూజ అంటే యాంత్రికంగా చేసిన పూజ ఎంతకాలం చేస్తావు? ఆ గగుర్పాటేది, ఆ సంతోషమేది? ఒక్క 10 నెలలు కొడుకు కనపడలేదు, విదేశాలు వెళ్ళాడు. 10 నెలల తర్వాత కొడుకు వస్తున్నాడు. నువ్వు ఆ విమానాశ్రయం బయటికి వచ్చే గేటు దగ్గర నిలబడ్డావు. వచ్చే వాళ్ళందరినీ చూస్తుంటావు, కొడుకేనేమో కొడుకేనేమో కొడుకేనేమోనని. వాడు పెట్టి లాక్కుంటూ వస్తున్నాడు. వాణ్ణి చూడగానే ఎంత సంతోషపడిపోతావు, ముఖం ఎలా ప్రహృష్టమైపోతుంది. ఇలా అయిపోయి వాడు రాగానే చేతులు తడివేసి నాన్న ఎంత సన్నపడిపోయావురా, జుట్టు తగ్గిపోయిందిరా, బాగా తెల్లబడ్డావు అని గట్టిగా కౌగిలించేసుకుంటావు. అయ్యో ఇంతమంది చూస్తున్నారు, బాగుంటుందా బాగుండదా ఏమీ లేదు, ఆనందంతో కౌగిలించేసుకున్నావు కొడుకుని. నాన్న వేళపట్టుని తిన్నావారా, అమ్మ చూస్తోంది అని గబగబా ఏవేవో మాటలు మాట్లాడేస్తున్నావు. నీ కన్న కొడుకుని 10 నెలలు చూడకపోతేనే నువ్వు అంత తల్లడిల్లిపోయావే. కొన్ని కోట్ల జన్మల అనుబంధం నీకు ఆ స్వామితో. ఆయనని పూజలో ఆరాధన చేస్తున్నప్పుడు ఎప్పుడూ అప్పుడు గగుర్పాటు కలిగి ఆ సంతోషంతో రెండు చేతులెత్తి నీకొచ్చిన శ్లోకమో స్తోత్రమో చేసి నీ హృదయం పరవశించిపోయి గగుర్పాటు వచ్చి కన్నుల నీటిధారలు వచ్చి కంఠం గాద్యధికమై మాట రాక నిలబడిపోతే నీ జీవితం మొత్తం మీద పూజ చేసిన రోజు మధురమైన క్షణం అంటే అది. ఆ గగుర్పాటు రావాలి, అది స్తుతి అంటారు. నిజానికి అందులో మాట ఉందా అంటే చెప్పడం కష్టం. అందుకే అందరూ అలా అనుభవించగలరా అంటే చెప్పడం కుదరదు. చూడండి, లలితా సహస్రనామ స్తోత్రం చదవండి అన్నాను అనుకోండి, గడగడ 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 గడ చదివేస్తారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి
అలా కూడా చదవరు. నాకు గబగబా చదవడం అలవాట్లేక అలా చదువుతున్నాను. కానీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అన్నాను అనుకోండి. నాకు అమ్మవారి పెద్ద కబరీబంధం అది భుజాల వరకు ఉంటుంది. అమ్మవారు నడుస్తుంటే ఇలా ఇలా తగులుతుంది. నటభుజ ధమ్మిల్ల బంధమ్ముతో అంటారు పోతన గారు. అది ఇలా ఇలా తగిలి ఇలా ఇలా ఆడుతుంది. అంత పెద్ద కబరీబంధం కాబట్టి అందులో చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంతంత పెద్ద పూలదండలు తురిమి ఉంటుంది. ఆ జుట్టుకి సహజమైన సువాసన ఉంటుంది. నా తల్లి కొప్పు నల్లగా ఉంటుంది. ఆ అమ్మ కబరీబంధం కనపడితే చాలు అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. ధునోదుధ్వంతం నస్తులిత దళితేందీవరవనం అంటారు శంకరులు అని మనసులో ధ్యానం కుదిరి నేను ఆ మాట చెప్పి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని నాకు ఆ కబరీబంధం ఇక్కడ కనపడుతుంటే కళ్ళు పైకి తెరిచి ఉన్న చెయ్యిలా పెట్టి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటున్నాను అనుకోండి. మా ఆవిడ పూజ మందిరంలోకి వచ్చి ఏమిటది కురువింద మణిశ్రేణీ కనత్కోటి రమండిత అందనుకోండి. పాడు చేసేసావే పూజ. నాకు రాక కాదే, నా మనసు నిలబడిపోయింది. కబరీబంధం కనపడుతూ అమ్మ కబరీబంధం కనపడితే పరవశించిపోయి అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను లలితా సహస్రం చదవడంలో ఒక నామాన్ని స్తుతిగా మార్చేసుకున్నాను. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.